నమస్తే అండి. లీనియర్ ఆల్జీబ్రా క్లాస్ 2 అండి ఇది. సో డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇఫ్ A is equal to ABCD is a square matrix, then det A is equal to mod A. So A is a square matrix of 2 by 2 అయితే det A is equal to AD minus BC. ఓకే, ఇది అందరికీ తెలుసు. ఒకసారి మనకి రీక్యాప్ చేసుకుంటున్నాం అంతే. సో A is equal to 3 by 3 మ్యాట్రిక్స్ అయితే అప్పుడు ఏమవుతుందండి, A1 into B2 C3 minus B3 C2 minus of B1 into A2 C3 minus A3 C2 plus C1 into A2 B3 minus A3 B2. ఓకే, నెక్స్ట్ అండి నోట్ పాయింట్స్ అండి. ఇఫ్ A is equal mod A is equal to that A is equal to 0, then A is singular matrix, otherwise నాన్ సింగులర్. ఈ డెట్ ఏ అనేది 0 అయితే మనకి దాన్ని ఆ మ్యాట్రిక్స్ని ఏమంటాం, సింగులర్ మ్యాట్రిక్స్. నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇఫ్ ఎనీ వన్ రో ఆర్ కాలమ్ ఈజ్ 0, దెన్ ఏ ఈజ్ ఆల్సో ఏ సింగులర్ మ్యాట్రిక్స్. ఎనీ వన్ రో ఆర్ కాలమ్ ఈజ్ 0, దెన్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. ఈ రెండు రోస్ ఈక్వల్ అయినా, ఈ రెండు కాలమ్స్ ఈక్వల్ అయినా, దెన్ ఎనీ వన్ 0 అయితే, ఒక రో కనుక రో కానీ కాలమ్ కానీ 0 అయితే దెన్ ఏ ఈజ్ ఆల్సో ఏ సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్, ఇఫ్ ఎనీ 2 rows ఆర్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్, దెన్ ఏ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే అండి, ఈ రెండు A2 B2 C2 ఆర్ అండ్ A2 B2 C2 ఈ 2 rows అండ్ 2 కాలమ్స్ ఈక్వల్ అయినా కూడా దాన్ని ఏ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా, ఫస్ట్ వన్ డెట్ ఏ 0 అవ్వాలి, లేదా 1 row ఆర్ కాలమ్ 0 అవ్వాలి. అదర్వైజ్ ఎనీ 2 rows ఆర్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ అయితే దెన్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, det of lambda an is equal to lambda power n into det a. ఓకేనండి, నెక్స్ట్ అండ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫార్మ్డ్ బై ఎలిమినేటింగ్ ద రో అండ్ ది కాలమ్ ఇన్ విచ్ ద ఎలిమెంట్ ఈజ్ ప్రెజెంట్. ఓకే, మైనర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ 2కి మైనర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ 2 ఉన్న రోని కాలమ్ని ఎలిమినేట్ చేయాలి మనం. 2 రోని కాలమ్ని అంటే ఇది అండ్ ఇది కూడా ఎలిమినేట్ చేసి అప్పుడు దాని యొక్క మైనర్ ఆఫ్ -2 ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఈ -2 యొక్క మైనర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు అది ఉన్న రో అండ్ కాలమ్ రెండింటినీ ఎలిమినేట్ చేయాలి. అంటే మనం ఏమి ఎలిమినేట్ చేయాలి, ఇది ఎలిమినేట్ చేయాలి, ఇది ఎలిమినేట్ చేయాలి. దెన్ అప్పుడు ఏమవుతుందండి, 1 3 4 5. ఓకే, అప్పుడు డెట్ ఏమవుతుందండి, డెట్ ఈజ్ ఈక్వల్ టు 5 minus 12, దట్ ఈజ్ ఈక్వల్ టు -7. ఓకే, అట్లానే మైనర్ ఆఫ్ 0 మీరు ఫైండ్ అవుట్ చేయండి, పాజ్ చేసి మైనర్ ఆఫ్ 0. సో దిస్ ఈజ్ 0. సో అంటే ఈ రో ఎలిమినేట్ చేయాలి, అలాగే ఈ కాలమ్ని ఎలిమినేట్ చేయాలి. మనం ఎంత వేసుకోవాలి, ఓన్లీ 1 2 4 7 మాత్రమే వేసుకోవాలి. సో అప్పుడు ఎంత అవుతుందండి, అప్పుడు 7 minus 8, అంతే కదా. 7 minus 8 that is equal to -1. okay, that is the minor of an element. Minor of an element is nothing but it is the determinant of a matrix formed by eliminating row and the column in which the element is present. okay, clear? సో నెక్స్ట్ అండి, కోఫ్యాక్టర్ ఆఫ్ ఎ ఎలిమెంట్. కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ద మైనర్ ఆఫ్ ది ఎలిమెంట్ మల్టిప్లయింగ్ విత్ -1 whole power I plus j, where I is the row and j is the column in which the element is present. ఓకే, సో మైనర్ ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని మల్టిప్లయింగ్ విత్ -1 into I plus j, where I is the row and j is the column in which the element is present. It is the cofactor of an element. okay, cofactor of an element, it is the minor of an element multiplying with -1 into I plus j, where I is the row and j is the column in which the element is present. ఎగ్జాంపుల్ చూద్దామండి. a is equal to 1 1 2 3 and -1 -2 0 4 7 5. కోఫ్యాక్టర్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయండి మీరు, పాస్ చేసుకుని.
సో మైనస్ I ఇంటూ 4 ఏ కాలంలో ఉంది, ఏ రోలో ఉందండి? సో దట్ ఇంప్లైస్ -1 ఇంటూ హోల్ పవర్ ఎంతండి? 3 + 1 థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలం ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఈ రో ఈ కాలంలో తీసేసి 2 3 -2 0. సో దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి? 4 కాబట్టి -1 1 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2 ఇంటూ 0 0 అండ్ -2 -6 అవుతుంది. సో 6 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇది చేయండి. 7ది 7 కోఫాక్టర్ ఆఫ్ 7 ఎంత అవుతుందండి? -1 ఇంటూ హోల్ పవర్ 3 + 2 దట్ 1 1 3 -1 0 1 0 and minus of -3 3. ఇంటూ ఇక్కడ ఎంత అండి? -1 హోల్ పవర్ 5 కాబట్టి -1 వస్తుంది. సో -3 is the answer. Okay, cofactor of an element is nothing but it is the minor of an element multiplying with -1 into I plus j. Okay, very easy అండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అండి adjoint of a matrix. వెరీ ఇంపార్టెంట్. adjoint of a matrix ముందే నేర్చుకున్నాం అండి. కోఫాక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం కదా. సో adjoint of a matrix, it is the matrix obtained by replacing the elements by their corresponding cofactors. కోఫాక్టర్స్ చే వాటి రీప్లేస్ చేయాలండి అండ్ ఇది ట్రాన్స్పోజ్ చేయాలి. ద రిజల్టెంట్ ఈజ్ డినోటెడ్ బై adjoint ఆఫ్ ఏ. ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఓకే, ఏబిసిడి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఏ. ఒక మ్యాట్రిక్స్ అనుకున్నాం అనుకోండి. దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ వీటిని ఎలా రీప్లేస్ చేయాలి? ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేయాలి ఏ ప్లేస్ని. అట్లానే బి యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్తో బిని. అట్లా అన్నీ రీప్లేస్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. దట్ ఈజ్ రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మార్చేసుకుంటే వచ్చే మ్యాట్రిక్స్నే మనం ఏమంటాం? adjoint ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో adjoint ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మ్యాట్రిక్స్ obtained by replacing the element by their corresponding cofactors and transpose. The resultant is denoted by adjoint of A. Okay, next one inverse of a matrix. Inverse of a matrix అంటే let A be a square matrix, another square matrix B. A and B are two square matrix అనుకుంటే ఆఫ్ సేమ్ ఆర్డర్ కూడా సేమ్ అవి ఉండాలి. యాజ్ ఏ సేమ్ B and A హ్యాస్ సేమ్ ఆర్డర్ అవ్వాలి. ఈ B అనేది A is said to be a multiplicative inverse of A, B is said to be a multiplicative inverse of A if AB is equal to BA is equal to I. AB is equal to BA is equal to I. I is the identity matrix, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో 1 0 0 1 ఉంటుంది కదండి. ఇది 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 3/3 అయితే 1 0 0 0 1 0 0 0 1. సో దట్ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇట్లా మల్టిప్లై చేస్తే అంటే ఏబి ఎలా మల్టిప్లై చేసినా బిఏగా మల్టిప్లై చేసినా మనకు ఐఏ వస్తుంటే దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటాం. సో బి ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి నోట్ పాయింట్స్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint A by det A. adjoint A by det A. A inverse exists if A is non-singular, then A inverse is equal to adjoint A by det A. Next point, AB whole inverse is equal to B inverse A inverse. Third point is that A inverse is equal to 1 by det A. A dot adjoint A is equal to det A into I. Very important అండి. డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసుకుంటాము. సో వెరీ ఇంపార్టెంట్. ఆర్ బిట్స్గా కూడా మనకి ఇవి ఇస్తారండి. సో కీప్ వాచింగ్ అండ్ ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ప్లీజ్. నెక్స్ట్ వన్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్.
A matrix A is orthogonal if A transpose is equal to A transpose A is equal to I. A into A transpose is equal to A transpose A is equal to I అయితే or A ఇన్వర్స్ is equal to A transpose అయినా దాన్ని ఏమంటామండి ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్థోగనల్ A transpose is equal to A transpose A is equal to I. ఓకే, నెక్స్ట్ అండి ప్రాబ్లమ్స్ అండి. సో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద మ్యాట్రిక్స్ 8x0 402 1260 ఈ సింగులర్. సో సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్తున్నాం మనం, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేసి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి పాజ్ చేసుకుని. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ ఇట్ ఈస్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తుంటే 8 into 0 0 minus 12 minus x into 0 minus 24 0 minus 24 plus 0 0 కాబట్టి 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 0. 0కి ఈక్వల్ చేయండి మీరే. 96 మైనస్ ప్లస్ 24x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 96/24. ఎన్ని టైమ్స్ అండి 4 times 4. సో సింగులర్ మ్యాట్రిక్స్ అయితే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేయండి. ఇఫ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ దెన్ 2a హోల్ ఇన్వర్స్ ఈజ్ ఏ 1/14, బి 1/44, సి 1/56 అండ్ డి 7/2. సో ఆన్సర్ చేయండి. సో ఎలా చేయాలి ఇది? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? ఒక ఫార్ములా చెప్పుకున్నాం. డెట్ ఆఫ్ లాంబ్డా A3 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యూబ్ A3 అవుతుందని చెప్పుకున్నాం కదా. సో 2 into లాంబ్డా ఎంత అండి ఇక్కడ 2A3. దీన్ని ఎలా రాయొచ్చునండి? 2 క్యూబ్ డెట్ ఏ కింద రాయొచ్చు కదా. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందని మనకి 2 క్యూబ్ అంటే 2 2 4 4 2 8. డెట్ A3 ఎంత ఇచ్చాడు మనకి? డెట్ A3 ఈజ్ 7 ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 8 7 56. సో మనకి ఏం కావాలన్నాడు? ఇన్వర్స్ కావాలన్నాడు కాబట్టి 2a హోల్ ఇన్వర్స్ డెట్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1 చెప్పాను కదండి. డెట్ ఏ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డెట్ ఏ అవుతుందని 1/56 అవుతుంది. సో 1/56 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇఫ్ ఏబిసిడి ఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అండ్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ఐ దెన్ బి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? బి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆన్సర్స్ ఆర్ ఏడిసి ఆర్ బి ఈజ్ ఏసిడి, సి సిడిఏ అండ్ డి ఈజ్ ఏ ఇన్వర్స్, డి ఇన్వర్స్, సి ఇన్వర్స్. పాజ్ చేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో నేను చేస్తాను. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడండి మనకి? ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇచ్చాడు. సో సొల్యూషన్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇచ్చాడు. సో బోత్ సైడ్స్ నేను ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ ఏమవుతుంది? మళ్ళీ ఏ ఇన్వర్సే అవుతుందండి. బికాజ్ ఇట్ ఈజ్ ఎ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కాబట్టి మళ్ళీ అదే వస్తుంది మనకి. ఏ ఇన్వర్స్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? మనకి ఏం కావాలి? బి ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఎంత అవుతుందండి? 1 అయిపోతుంది. సో ఐ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ బి సిడి మిగిలినాయి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి నేను డి ఇన్వర్స్ చేస్తున్నాను. డి ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, బిసిడి ఇంటూ డి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి ఇన్వర్స్. సో ఈ రెండు 1 అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ ఏముంటుంది? బీసీ మిగులుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చేస్తాను. బీసీ ఈజ్ ఈక్వల్ టు
ఏ ఇన్వర్స్ డి ఇన్వర్స్, ఏ ఇన్వర్స్ డి ఇన్వర్స్ అని. ఇప్పుడు ఏం చేద్దాం, ఇటు నుంచి సి ఇన్వర్స్ చేద్దాం. బి సి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి ఇన్వర్స్ సి ఇన్వర్స్. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఏ ఇన్వర్స్ డి ఇన్వర్స్ సి ఇన్వర్స్ వస్తుంది. సో కానీ మనకి ఏం కావాలి, బి ఇన్వర్స్ కావాలి. సో బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి ఇన్వర్స్ సి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి, సిడిఏ హోల్ ఇన్వర్స్ కదా, సిడిఏ. సో బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, సిడిఏ. ఓకే, థ్యాంక్ యూ.